ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడో దాక్కున్న నిన్ను చూడ్డానికి నేనేమి నీ మామని బావని కాదుగా. ఉరి వేసుకున్న అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? నాకే సంబంధం లేదు సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? నిన్ను మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ముస్తఫా టేక్ హిమ్. ఓకే సార్. రే కిరణ్, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదురా, నేనెప్పుడు నిన్ను అలా చూడలేదురా. నాకే సమస్య వచ్చినా నాతో పాటు నిలబడ్డ ఒక అన్నలాగే నేను చూశానురా. కానీ మిత్రమా, అది నీకు కావాల్సింది డబ్బేగా. అడిగితే ఇచ్చుండేవాంట్రా, లేకపోతే ఎవరినైనా చంపేనిచ్చుండేవాంట్రా. ఎందుకు నువ్వు ఎంత పని చేసావు? ఎలా నాకు ద్రోహం చేయాలనిపించింది? ఇలా చూడు, నేనేమీ కావాలని ఇది చేయలేదురా. బాయ్ దగ్గర నేను ఇది అప్లోడ్ చేయొద్దని ఎంతగానో బతిమాలాడాను. కానీ వాడు నేనేం చెప్పలేకపోతున్నాను రా. కావాలంటే నువ్వు నన్ను ఏవైనా చేసుకోరా. నేను చేసిన తప్పులకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. వీటికి మనం ఒక పరిష్కారం ఆలోచించాలి. జరిగిందంతా పోలీసులకి చెప్పి సరెండర్ అయిపోదాం. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు ఆ దారిలో వెళ్తే వెనక్కి రాలేవు, తెలుసుకో. కేవీతో విరోధం పెట్టుకున్న వాళ్ళు ప్రాణాలతో లేరు. ఆలోచించి నిర్ణయించుకో. అసలు అంతగా ఏం జరిగిందో నాతో దాచకుండా చెప్పు. ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా దానికి పరిష్కారం అంటే ఒకటి ఉంటుంది. అమ్మ పోయినప్పటి నుంచి నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. ముందు నీ మనసుని అదుపులో పెట్టుకో. ఏది ఏమైనా నీతో ఎప్పుడూ నేనుంటాను. నీలాంటి ఒక అమ్మాయికి నేను అర్హుణ్ణి కాను. నాకు అన్ని విషయాలు తెలుసు, అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. బిలీవ్ మీ. నా గురించి నీకు సరిగ్గా తెలియదు శృతి. తెలిస్తే ఆ క్షణమే నువ్వు నన్ను వదిలేస్తావు. నువ్వే కాదు, నీలాంటి మనస్సాక్షి ఉన్న ఏ అమ్మాయినా సరే నన్ను ద్వేషిస్తుంది. అంతలా ద్వేషించేలా నువ్వేం తప్పు చేశావు? ఎప్పటికైనా అన్ని నిజాలు ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయి. ఆ రోజు అందరికంటే ఎక్కువ ద్వేషించేది నువ్వే అవుతావు. సూరజ్, అదేంటంటే వద్దు, నీకు తెలిసి కూడా నువ్వు లోయలో పడద్దు. నాకు సహాయం చేద్దామని వచ్చి చివరికి నువ్వు కూడా సమస్యల్లో ఇరుక్కోకు. నిజం బయటపడినప్పుడు నువ్వు అనుకుంటావు నేను నిన్ను మోసం చేశానని. కానీ దయచేసి అలా అనుకోకు, ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సూరజ్, నిన్ను సార్ పిలుస్తున్నారు. సూరజ్ రా. ఎక్కు. నేను మిమ్మల్ని మొదటి నుంచే హెచ్చరిస్తూ వచ్చాను. అంత చెప్పినా వినలేదు కదా, అనుభవించండి. సమాజానికి మంచి చేయడానికి వచ్చిన మంచి వాళ్ళారా మీరు? మైదేన్,
వెల్కమ్ మిస్టర్ లక్ష్మీనారాయణన్. నేను మిమ్మల్ని కాస్త ముందుగానే ఎదురు చూశాను. ఎదురు చూసినట్టుగా వచ్చేసాను కదా. నేనిక్కడికి ఎందుకు వచ్చానోనని నీకు తెలుసు అనుకుంటాను. అది నాకు అర్థమైంది. తెలిసినా తెలియకున్నట్టు ఉండడమే నా స్టైలు. అందువల్ల నా దారికి అడ్డొచ్చేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. మీరు వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకు వచ్చానో నీకు బాగా అర్థమయ్యేలా ఇప్పుడు తేలుస్తాను. సరే, అది కూడా చూసుకుందాం. సార్, ఇదంతా చేసింది నేను కాదు. దీని కారణం ఆ కేవి. కేవి. అవును సార్, కేవి. అతను ఇక్కడికి ఈరోజు రాలేదు. జరిగింది ఇదే సార్. కేవి తనిప్పుడు ఎక్కడున్నాడు?
జీవితాన్ని త్యాగం చేసి జీవకారుణ్యానికి, ప్రకృతిని కాపాడడానికి, సమాజంలోని వికలాంగులకు సేవ చేయడానికి, ఈ సమాజంలో గొప్ప పేరు సంపాదించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మన ప్రేమకు అభిమానాలకు పాత్రుడైన శ్రీ మధుసూదన్ రావు గారికి గాంధేయవాదుల సమాజ సేవకులు ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవం తర్వాత జరగబోతోంది. ఈ బహుమతి ప్రదానం చేయమని కళారంగపు మంత్రిని సవినయంగా వేడుకుంటున్నాను. ఈ బహుమతి ప్రదానం చేయమని శ్రీ మధుసూదన్ రావు గారిని మరీ కోరుకుంటున్నాను. సెలవు. ఒక్కొక్క పథకాలు చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. కారణం, మంచి మనిషి అనే పట్టాన్ని నేను తీసుకున్నప్పుడు నాలో ఉండే మంచి గుణం ఎల్లప్పుడూ మేలు కొలుపుతూ ఉంటుంది. మాట కన్నా పనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని నేను. అందువల్ల నా ఉపన్యాసం ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. ప్రజాక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మన మధుసూదన్ రావు గారు. కొన్ని రోజులకు ముందు ఇంటర్నెట్ ద్వారా అశ్లీల సినిమాలు రిలీజ్ చేసి డబ్బు సంపాదించిన ఆ సమాజ ద్రోహులను, వాళ్ళ నాయకుడైన కేవీ అనే క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఈ సమాజం ముందు నిలబెట్టిన వారు మన మధుసూదన్ రావు గారు. ఈయన గారి నిరంతర పోరాటం వల్ల పోలీసు శాఖ వారు తమ విచారణను త్వరగా ముందుకు తీసుకువెళ్లారు. అయ్యగారి కార్యక్రమాల్ని యువకుడైన గౌతమ్ కృష్ణ ఒక షార్ట్ ఫిల్మ్ని తయారు చేశారు. మనం అందరం దాన్ని చూడొచ్చు. అయ్యగారు చేసిన కార్యక్రమాల్ని మనం అందులో విపులంగా తిలకించవచ్చు. అది తీసుకో. లోకా సమస్త సుఖినో భవంతు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మట్టి, మనుషులు కలిసిన ఈ ప్రపంచంలో అన్ని జీవరాశులు అన్ని సుఖ సంతోషాలు పొందాలి. కొన్ని వందల ఏళ్ల క్రితం భారతీయ సంస్కారం ప్రపంచమంతా దీని గురించే వ్యాఖ్యానం చేశారు. అందుకు చాలా గర్వపడ్డారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు బట్టి కంటికి చల్లదనాన్ని ఇచ్చే విధంగా కనిపించింది. దీనికి కారణమైన వాళ్ళు శ్రీధర్ గారు మాత్రమే. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళని ఆదరించి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో మొదటి వ్యక్తి. పదవులకు ఆశించకుండా సమాజ సేవ చేస్తున్నారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పిస్తున్నారు. ప్రజల యొక్క సమస్యల్ని స్వయంగా తెలుసుకొని తనకి వీలైనంత సహాయాన్ని తను అందిస్తూనే ఉన్నారు. జాతి మత భేదాలు లేకుండా త్యాగం చేసే ఉద్దేశంతో మాత్రమే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇదే ఆయన జీవిత చరిత్ర.
అద్భుతం. మనం క్రియేట్ చేసిన కొత్త సైకో ల్యాండ్. ఈ వీడియో రిలీజ్ చేసి ప్రారంభిద్దాం. కొద్ది రోజుల వరకు ఈ పోలీస్ సమస్య కూడా ఉండే అవకాశం లేదు. ఏంటి అర్థమైందా? వాళ్ళకొక ఎర విసిరి వదిలేను. కేవి వాళ్ళు వాడిని అడ్డం పెట్టుకునే కథ ముగిస్తారు. కేవి నిజాలన్నీ చెప్పేస్తే ఓ దాసులాగే ఈ కేవి మట్టిలో కలిసిపోతాడు. ఇకపై వాడు ఏం చెప్పినా ప్రజలు అసలు నమ్మరు. అందువల్ల ఈ కొత్త చెక్క పంచ మాసే అవకాశమే లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పేది వినండి. మీరు నమ్మాలి. నేనెప్పుడు మనస్ఫూర్తిగా ఇటువంటి పని చేయలేదు. మేము నమ్మవయ్యా. మేము కళ్ళారా చూసాం కదా. సార్, నన్ను ఇరికించాలని ఎవరు అలా చేశారు? ఇది నిజం కాదు సార్. ఇది నిజం కాదు. దీన్ని ఎవరో కావాలని చేశారంటున్నారా? నిజమేంటో మీరే స్వయంగా మీ నోటితోనే సార్, చెప్పేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్, నాకు ఒకే మొహం ఉంది సార్. అదే అందరికీ తెలుసు సార్. చూసిందే ఇంత అద్భుతంగా ఉంది. చూడండి ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. సరే మీరే చెప్పండి. ఎవరో నా ఇమేజ్ నాశనం చేయడానికి ఇలా క్రియేట్ చేశారు సార్. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మీరు ఖైదీలాగా నన్ను విచారించడం చాలా తప్పు సార్. గోవ్యాఘ్రం శ్రీధర్ గారు, ఇది ఎవరు క్రియేట్ చేసిన వీడియో కాదు. ఇది సత్యం. మీ ప్రాణ స్నేహితుడున్నాడు కదా కేవి, అతను మీ గురించిన రహస్యాలన్నీ నాకు బాగా చెప్పేశాడు. అతను మీకు చెందిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. అతనిచ్చిన సమాచారం ప్రకారమే మేము నీకు చెందిన రహస్యాలన్నింటినీ కొనిపెట్టడానికి మీ మిల్లులో మేము హిడెన్ కెమెరా సరైన్ చేశాం. అమాయక ప్రజల్ని వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయడం, అదే టెక్నిక్ యూజ్ చేసి నేను నిన్ను పట్టుకున్నాను. మొహానికి రంగు పూసుకోకుండానే నువ్వు ఆడిన నాటకాన్ని ప్రజలిప్పుడు నేరుగా చూశారు. మిస్టర్ లక్ష్మీనారాయణ సార్, ఇతని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇతనికి కఠిన శిక్ష విధించాలి. ఎస్ సార్. వెంటనే అరెస్ట్ చేయండి. ఎటు తప్పించుకోలేని విధంగా నేను చేస్తాను. టేక్ హిమ్. చేసిన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే మీరు ఆ ఉచ్చు నుంచి బయటపడ్డారు. చేసిన తప్పుని తెలుసుకున్న వారికి క్షమాభిక్ష లభిస్తుంది. మీ మనసు మారిందని నేను అర్థం చేసుకున్నాను. మీకు శిక్ష తగ్గుతుంది. ఇక నుంచైనా మంచిగా బతకండి. సరే సార్, మీ మేలెప్పుడు మర్చిపోం. మేం చేసింది చాలా ఘోరమైన పాపం సార్. మీ జీవితాన్ని ఇప్పుడే కదా మొదలు పెడుతున్నారు. వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. జరిగిందంతా మర్చిపోయి మంచి మనసుతో జీవించండి. డబ్బు మాత్రమే ఈ లోకంలో ముఖ్యం కాదు. చట్టాన్ని తప్పించుకొని నేరం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. జీవితంలో మనం ఎంతగా పుణ్యం పాపం చేస్తామో మోక్షం కూడా అంతే లభిస్తుంది. మంచి పని చేయండి, భగవంతుడు మీతో ఉంటాడు. అర్థమైందా? సో ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. హలో సార్, నేను వెంటనే వస్తున్నాను సార్. సార్,
సార్ ఈ యాక్సిడెంట్ గురించి ఏమైనా ఈ తెలుసా సార్? యాక్సిడెంట్ ముందు చూసింది ఆయనేనండి, ఆయన అడగండి. అలాగే సార్. నిన్న రాత్రి చల్లగాలికని చెప్పి ఆరు బయట బాగా నిద్రించా. అప్పుడు వేగంగా ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు అకస్మాత్తుగా వంతెనపై నుంచి కింద పడిపోయింది. వెంటనే నేను ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పేసి పోలీసులకు సమాచారం అందించా. సార్ ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? అందరూ చనిపోయారండి. ప్రమాదానికి గురైన బస్సుని ఒక మెకానిక్ షెడ్లో వేసేశారు. అకాలంగా మరణించిన వాళ్ళు ఆత్మలై వాళ్ళు చనిపోయిన చోటే తిరుగుతూ ఉంటారని ఆత్మ పరిశోధకులు చెప్తున్నారు. ఈ బస్సులో ప్రయాణించి చనిపోయిన 40 మంది శరీరాలను అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిన ఆ ఆత్మలు వాళ్ళు చివరిగా ప్రయాణించిన బస్సుని వెతుక్కుంటూ తిన్నగా మెకానిక్ షెడ్కే వచ్చేశారు. ఇక ఏం జరగబోతోందో మీరే చూడండి. ఎవరా అది అడుగుతున్నాగా? మర్యాదగా బయటికి రా. నా గురించి తెలుసుగా. పిలిచేది వినిపించిందా? బయటికి రా. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఉండడానికి చోటు లేక ఈ బస్సులో పడుకున్నాను. రాత్రికి ఇక్కడుండి పొద్దునే వెళ్ళిపోతానయ్యా. నీ పేరేంటమ్మా? జగన్మోహిని. నేను నిన్ను మోహిని అని పిలవచ్చా తల్లి? పిలవండి. మోహిని, నువ్వు ఈ పాడుబడ్డ బస్సులో ఉండడం నీకు అంత మంచిది కాదు. నువ్వు నాతో పాటు వచ్చాయి. నాకు భయంగా ఉందండి. భయపడకుండా నాతో వచ్చాయి, నేనున్నాగా. దుర్మార్గుడా. భయంగా ఉందండి. భయపడకుండా రా. సిగ్గుపడకు, రా. మందు కొడతావా? అలా చెప్పు. చికెన్ బిర్యానీ నీకోసమే. తొందరగా తిను. ఉండు, ఏదో శబ్దం వస్తుంది, వెళ్ళి చూసొస్తా. ఏయ్, ఎవర్రా అది? అడుగుతున్నాగా. అమ్మయ్యా, ఈలోగానే అంతా తినేసావా? 10 గంటల తర్వాత కొట్టు ఉండదు. మందు కొట్టకుండా నాకు నిద్ర రాదు. రావయ్యా, నిన్ను నేను నిద్రపుచ్చుతాను. హలో, ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నిద్రపోయానయ్య గారు. నిద్రపోవడానికి జీతం ఇస్తున్నాను. నా బస్సును ఎవరో తీసుకుపోతున్నారని పక్కింటోళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. బస్సు ఎక్కడుందో వెతుకో, నేను వస్తున్నాను. అలాగే అయ్యగారు. ఏంటయ్యా? మా యజమాని వస్తున్నారు.
నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రేయ్, ఏంట్రా దయ్యం పట్నంలో ఉన్నావు? బస్సు ఎక్కడరా? అది బస్సు వెళ్ళిపోయింది అయ్యగారు. ఏంటే వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అది వెళ్ళిపోయింది. ఏంట్రా కదలుతున్నావు? అతను చెప్పేది నిజమేనండి. ఆ బస్సు స్వయంగా వెళ్ళడాన్ని నా కళ్ళారా నేను చూశాను. పంతులు గారు చెప్తున్నారు కదా అని నమ్ముతున్నాను. వాడు ఒట్టే చెప్పినా కూడా నేను నమ్ముండేవాడిని కాదు. అందుకని మంచివాడని మాత్రం అనుకోకండి. ఒక వయసులో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళడాన్ని నేను స్వయంగా చూశాను. అమ్మాయా? అవును. ఎక్కడ? ఇదిగో ఇక్కడే. గౌరవనీయులు పెద్దలు అయిన శ్రీ 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 రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాం. ఈ వధువర్ల వివాహం చక్కగా జరగడానికి మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. ముందుగా వరుడు మనీని ప్రమాణ పత్రం చదవవలసిందిగా కోరుకుంటున్నాను. మణి అనబడే నేను మాలా అనే అమ్మాయిని సహధర్మచారిణిగా మీ అందరి సమక్షంలో ఈ రోజు నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉంటామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాలా అనబడి నేను మణి అనే అతన్ని నా జీవిత భాగస్వామిగా మీ అందరి సమక్షంలో స్వీకరించి ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తామని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మోహన్ చూడు, ఇంకా పెళ్ళే అవ్వలేదు, అప్పుడు తినడానికి వచ్చేసావట్రా? పెళ్ళయ్యే వరకుంటే అన్నం అయిపోతుంది కదా, అందుకే ముందే తింటున్నాను. సరైన తిండిపోతోడివిరా నువ్వు. అవునే, నేను తిండిపోతేనే. అది సరే గాని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? తినడానికేగా. అదేం లేదురా, నీకోసమే వచ్చాను. నువ్విక్కడే ఉంటావో నాకు తెలీదా? అదంతా సరేలే గాని వచ్చిన వాళ్ళంతా అదోలా చూస్తున్నారు గాని ముందు విషయం చెప్పు. అమ్మ ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను వెంటనే బయలుదేరమంటున్నారు. నా ఫ్రెండ్ పెళ్లి కూతురు నేను 2 రోజులు ఉండి తీరాలంటుంది. నాకేం చేయాలో తెలియడం లేదు. మరి కాసేపట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. తర్వాత కావాలంటే మన ఇద్దరం. పోరా. ఏయ్, నువ్వెందుకే సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ నైట్ రూమ్ కు వెళ్ళగానే నీ ఫ్రెండ్ నిన్ను మర్చిపోతుంది. తర్వాత మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పడానికి వచ్చాను. వెరీ గుడ్ రా, ఇప్పుడు పనికొచ్చే ఐడియా చెప్పావురా నువ్వు. శబాష్, మీ చెల్లి పెళ్లి చేసి మంచి పని చేసావురా. నీకెప్పుడురా పెళ్లి? నాకు ప్రస్తుతానికి పెళ్ళే వద్దురా. ఏమైంది? ఎందుకంటే నాకు కాబోయే పెళ్ళం ఎలా ఉండాలో నేను ఊహలో ఊహించుకున్నాను. నాకు కావలసిన అమ్మాయి దొరికితేనే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊహించుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో మాకు చెప్పరా. అది ఏంటంటే తను ఎలా ఉండాలంటే చెప్పరా రే. త్వరగా రండి. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని తెలుసుగా. పెళ్లి అంతా మీ ఇష్ట ప్రకారమే చేశారు. కనీసం దీన్నైనా తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకునివ్వండి. అమ్మా నువ్వివ్వు, సంతోషంగా నవ్వండి. ఏమండి, షీఈస్ మై ఫ్రెండ్ జ్యోతి.
హాయ్, నమస్తే. శరవణన్. హలో సార్, నేను తన కాబోయే భర్త. హాయ్. ఒక్క నిమిషం అండి. ఓకే సార్. హలో. నేను కమిషనర్ని మాట్లాడుతున్నా. ఎస్ సార్. మనీ వెంటనే నా ఆఫీస్కి రండి. ఓకే సార్. అర్జెంట్ మ్యాటర్. నేను వెంటనే వస్తున్నాను సార్. హలో, సారీ తప్పుగా అనుకోవద్దండి. నా కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి అర్జెంటుగా. మళ్ళా నువ్వు వాళ్ళని చూసుకో, తినడానికి ఏదా నీవు. ఓకే అలాగేనండి, త్వరగా వచ్చేయండి. మాలా, మేము బయలుదేరుతామే. ఎందుకే? మా అమ్మ గురించి నీకంతా తెలుసు కదే, ఒకటే హింసే. ఇంకో 2 రోజులు ఉండెళ్ళొచ్చు కదా. మనీ సార్ వస్తే నువ్వు నన్నెక్కడ చూసుకుంటావే? సరే గాని మీ ప్రేమ సంగతి మీ అమ్మ వాళ్ళతో చెప్పావా? లేదే. వాళ్ళుగా కనిపెట్టేలోపు నువ్వు మర్యాదగా చెప్పే, లేకపోతే వేరే పెళ్లి కొడుకుని చూస్తా. దాని గురించి మీరు దిగులు పడకండి. తన్ని పెళ్లి చేసుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికీ లేదు. అలాగే ఉండండి, మీ ఇద్దరు నాకు స్టిల్ తీసుకుంటాను. మిస్టర్ తన్నవరాయన్, సార్, ఈ ఫోటో బాగా చూడండి. మీరు తరువుకుంటూ వెళ్ళింది తన్నేనా? అవును సార్, తనే. తన కోసమే సార్ మేము వెళ్ళాం. మా పైన బాంబులు విసిరి 60 కిలోమీటర్ల వేగంతో పారిపోయాడు సార్. మేము కూడా తను వెంబడిస్తూ అలాగే వెళ్ళాం సార్. చివరికి తన దగ్గరికి వెళ్లి పట్టుకునేలోగానే తర్వాత ఏమైంది సార్? మాతో పాటు వచ్చిన లేడీ మైకం వచ్చి పడిపోయింది సార్. తన్ని వదిలి వెళ్ళలేం కదా సార్. మైకంతో పడిపోయిన అమ్మాయిని నా భుజాల పైన వేసుకుని పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీడిని వెంబడిస్తూ అలాగే వెళ్ళాను సార్. సరిగ్గా వీడి దగ్గరకు వెళ్లి పట్టుకునేలోగానే సార్, అదేంటంటే అప్పటికే వాడు మా పోలీస్ స్టేషన్ బార్డర్ దాటి వెళ్ళిపోయాడు సార్. తర్వాత ఏమైందయ్యా? సార్, మళ్ళీ ఆ లేడీ ఎస్ఐని నా భుజాల పైన వేసుకుని పక్కనే ఉన్న టీ కొట్టు దాకా అలాగే వెళ్ళాను సార్. ఆవిని అలాగే కూర్చోబెట్టి సోడా కొనిచ్చి విషయం ఏంటని అడిగేలోగానే. మీరు దయచేసి సోది చెప్పడం ఆపండి. మీరు ఎవరిని వదిలేశారో మీకు తెలుసా? తెలియదు సార్. ఎవరు సార్ తను? ఆయన్ని లోపలికి రమ్మని చెప్పండి. సార్, నన్ను వెళ్ళమంటారా సార్? వెయిట్ చేయండి. ఎస్ సార్. రండి మిస్టర్ మనీ. లీవ్లో ఉన్న మిమ్మల్ని అర్జెంటుగా డ్యూటీకి పిలిచాను అంటే విషయం ఎంత ముఖ్యమైందో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తీన్. అతను విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన టెర్రరిస్ట్. వీడు మన ఊర్లో చాలా చోట్ల బాంబులు పెట్టాడు. ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. వీడిని ప్రాణాలతో గానీ లేక శవంగా గానీ పట్టుకుని అప్పగించాల్సింది మీ బాధ్యత. ఈ కేసు మీరు బాగా డీల్ చేయగలరన్న నమ్మకంతో నేను ఈ కేసుని మీకు అప్పగిస్తున్నాను. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్. ఈయన తెన్నవరాయన్, ఎస్ఐ. నమస్తే సార్. వాడిని కళ్ళారా చూసిన వ్యక్తి. మీకేదైనా అవసరమైతే ఈయన సహాయం మీరు కోరచ్చు. సార్. ఓకే, మీరు బయలుదేరచ్చు. సార్, మరి నేను? మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడచ్చా? జీతి అండి, వెళ్తూనే మాట్లాడదాం. ఎస్ సార్. సార్, ఒక చిన్న అనుమానం సార్. చెప్పండి. ఇందులో బ్రేక్ ఎక్కడుందో చెప్పారంటే మీరు ఆపమని చెప్పగానే టక్కన ఆపేస్తాను సార్. సార్, బండి నడపని తెలీదా? సార్, నాకు ఏదీ తెలియదని చెప్పడమే నాకు తెలియదు సార్. పర్వాలేదు, నేను బండి నడుపుతాను. మీరు వెనక్కి కూర్చోండి. సార్, మీరు ఇన్స్పెక్టర్, నేను ఎస్ఐని. మీరు కారు నడుపుతుంటే నేను కూర్చొని రావడం బాగుండదు సార్. బ్రేక్ ఎక్కడుందో చెప్పారంటే నేనే డ్రైవ్ చేస్తాను సార్. నాకు ఈ ఫార్మాలిటీస్ అన్ని నచ్చవు. నన్ను మీ ఫ్రెండ్గానే అనుకోండి. మన ఇద్దరం కలిసి ఈ కేసును విచారిద్దాం. ఓకే సార్. సార్, మీరు ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సార్. లేడీస్ కు సంబంధించిన ఏ విషయమైనా సరే మీరు నాతో చెప్పండి సార్. అందులో నేను ఎక్స్పర్ట్ సార్. డిపార్ట్మెంట్ లో లేడీస్ స్పెషలిస్ట్ అని నాకు పేరుంది సార్. రే, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా. అవునే. అమ్మా, విజయవాడకి వెళ్ళాలి. బస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఊరంతా అలజడిగా ఉండడం వల్ల పొద్దున్నుంచి ఈ రూట్లో ఒక్క బస్సు కూడా రాలేదు. విజయవాడకి వెళ్ళడానికి మార్గం ఉందా? నాకు తెలుసున్నంతవరకు ఏం లేదు. వెనక్కి వెళ్ళి పెళ్లి జరిగిన ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతే మంచిది. నీకేరా, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు. ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. నిన్నెవరూ అడుగురు కదా. నా గురించి కాస్త ఆలోచించావా?
నేను ఉదయానికంతా ఇంట్లో ఉండకపోతే మా అమ్మ పెద్ద రాదాంతమే చేస్తుంది. హలో మాలా, నేను జ్యోతి వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. అంకుల్ మీరా? ఏంటి అంకుల్ పెళ్లికి రాలేదు? పనించమ్మా, ఆఫీస్లో చాలా పని ఉంది, అందువల్ల రాలేకపోయాను. జ్యోతి ఉందమ్మా? జ్యోతి విజయవాడ బయలుదేరింది అంకుల్. ఇవాళ బస్సులంతా స్ట్రైకే. ఏ బస్సు నడవద్దు? నేను ఎంతగానో చెప్పి చూశాను అంకుల్. నాన్నగారు తిడతారని బయలుదేరింది. మీరేం భయపడకండి అంకుల్, ఆయన రాగానే నేను పంపిస్తాను. ఏమే, మన అమ్మాయిని ఒంటరిగా పంపించావే, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి మంటపం నుంచి బయలుదేరిందని చెప్తున్నారు. ఊర్లో ఒక్క బస్సు నడవలేదు. మన అమ్మాయి దారి మధ్యలో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ఎవరు కాల్ చేసింది? మా అమ్మే. అమ్మాయితో మాట్లాడొచ్చు కదా, భయపడుతున్నావా? నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. ఇవ్వు, నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? మీ కాబోయే అల్లుని మాట్లాడుతున్నానని చెప్తాను. మన విషయం గురించి నేనే ఇంకా మాట్లాడలేదు. నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడి కార్యాన్ని చెడగొడతావు. నేనే మాట్లాడతాను. ఏంటమ్మా? ఎంతసేపు నుంచి నేను ట్రై చేస్తున్నాను. అమ్మాయి టవర్ దొరకట్లేదు, నువ్వు మాట్లాడేది ఏది వినపడ్డం లేదు. కోప్పడకమ్మా. నిజాన్ని మాట్లాడవు కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? బస్ స్టాండ్ లోనే ఉన్నానమ్మా, బస్సే రాలేదు. నన్నే చేయమంటావు? అమ్మమ్మ, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోమ్మా ప్లీజ్. మా ప్లీజ్. ఏంటి నువ్వు? ఇందుకే నేను అప్పుడే చెప్పాను వెళ్ళొద్దు అని. మీ నాన్న నాపై కేకలు వేస్తున్నారు. అమ్మా, ఏదో బస్ వస్తున్నట్టుంది. బస్సు స్ట్రైక్ అని చెప్పారు కదే. ఉదయానికల్లా ఇంట్లో ఉంటానమ్మా. నా గురించి దిగులు పడకమ్మా, నువ్వు భోంచేసి పడుకో, సరేనా? ఏమండి, ఈ బస్ విజయవాడకు వెళ్తుందా? అక్కడికే వెళ్తోంది. ఎక్కండి. విజయవాడ అని పేరు మార్చి చాలా కాలమైంది, ఇంకా బెజవాడ అనే బోర్డు పెట్టుకున్నారు. బోర్డు మార్చండి, లేదంటే బస్సే మార్చండి. నువ్వెక్కవే. ఏంటి మళ్ళా, పడుకున్నావా? అవునండి, నిద్ర ఎక్కడ నీ ఫ్రెండ్స్ అంతా? వాళ్ళు అప్పుడే బయలుదేరారు. ఈ రోజు బస్సులోనే స్ట్రైకే. వాళ్ళు బస్ స్టాండ్ లోనే ఉండుంటారండి, మనం వెళ్ళి పిలుచుకొద్దాం. ఏంటి అంత అవసరం వాళ్ళకు? ఉదయాన్నే వెళ్ళిండొచ్చుగా. సరే, ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో, నేను కానిస్టేబుల్ పంపించి తీసుకురమ్మని చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమండి? ఏంటమ్మా? లైన్ దొరకటం లేదండి. నీ ఫ్రెండ్ ఫోటో ఏమైనా ఉంటే ఇవ్వు. ఫోటోస్ ఏం విడిగా లేవండి, ఇందాకే మొబైల్లో ఫోటో తీశాను. ఇది చాలు, దీన్ని బట్టే నేను కనుక్కోగలను. నువ్వు పోయి రెస్ట్ తీసుకో. నేను బాగానే రెస్ట్ తీసుకున్నాను, నాకు మీతో పాటే రావాలని ఉంది. సరే రా, వెళ్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు నా భార్య నాతో రావాలనుకుంటోంది. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, మాకే అభ్యంతరం లేదు సార్. నువ్వు అవతల పోయి కూర్చో. 1 2 3 4 5 6. సార్ టికెట్ సార్. గన్నవరం టికెట్ ఇవ్వండి. విజయవాడకు టికెట్ ఇవ్వండి. మిస్టర్, మిమ్మల్ని, మీరు నిజంగానే కండక్టరా? ఏంటయ్యా అలా అడుగుతున్నావు? టికెట్లో 1998 అని రాసుందిగా. ఓహో, ఇది ఏ సంవత్సరం అమ్మా? 98. మీరు చెప్పండి సార్, ఇది ఏం సంవత్సరం? 98. ఏం సంవత్సరం? 98. ఏంట్రా అవుతున్నారా? నేను కరెక్ట్ గానే రాశాను. 1998.
ఈ బస్సు ఏ ఊరు నుంచి వస్తుంది? చిలకలూరుపేట నుంచి వస్తోంది. చిలకలూరుపేట నుంచా? అక్కడ ఈ బస్సు ఆగదుగా. నన్ను నువ్వు ప్రశ్నించవద్దు, నాకది నచ్చదు. ఏంటి సార్ మిమ్మల్ని, మీరు మాతోనే వచ్చారు? ఇదే సంవత్సరం 98. ఏమైంది? మీరు కూడా అబద్ధం చెప్తున్నారు. నా టికెట్లో 98 అని రాశారు సార్. సంవత్సరం ఏదైతే మనకేంటి, మనల్ని సేఫ్గా విజయవాడలో చేరిస్తే చాలు, అంతేగాని మనకి వేరే విషయాలు ఎందుకు సార్? ఒకటే గందరగోళంగా ఉంది. ఇదిగో పెద్ద ఆయన, ఇటువైపుకి ఏదైనా బస్సు వెళ్ళిందా? బస్సు ఏది వెళ్ళలేదు సార్. పెద్ద ఆయన, ఈ ఫోన్లో ఉన్న మనిషిని ఎప్పుడైనా చూసారా మీరు? చూశాను సార్, ఇందాకే బస్ స్టాప్లో చూశాను. వాళ్ళతో బస్సు ఏం లేదని చెప్పాను. ఒక బండోడు వాళ్ళని తరువుకుంటూ వెళ్ళాడు. బండోడా? ఆ బండోడు ఇతనా అని చూడండి. వీడే సార్. ఎటువైపు వెళ్ళారు? ఇటువైపు వెళ్ళారు సార్. సరే, ఇక నువ్వు వెళ్ళు. బండి ఎక్కండి. మళ్ళా జ్యోతి శరవణను వాడే లేపుకెళ్ళాడు. నాకేంటో భయంగా ఉందండి. భయపడద్దు మాలా, తనతో పాటు శరవణ ఉన్నాడుగా. వారు చాలా దూరం వెళ్ళిండారు. మనం ఎలాగైనా సరే కనిపెట్టేద్దాం. ఏమండి, జై పాపండి. ఏమండి, అటు చూడండి. ఏమండి, అటు చూడండి. సార్, చూస్తుంటే లేడీస్ మ్యాటర్లా ఉంది. పోనీ నన్ను వెళ్ళి విచారించరమ్మంటారా? థ్యాంక్ యూ సార్. ఏమైందయ్యా? ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆహా, థ్యాంక్స్ సార్. సార్, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. ఇది కూడా నీ కేసేనా? రండి వెళ్దాం. రేయ్, నీ పేరేంట్రా? లారీ డ్రైవర్ గణేష్ నండి. నా ఏరియాలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏదో పొరపాటును తప్పు చేశాను, క్షమించండి సార్. సరే, క్షమించాను కానీ వెళ్ళు, వెళ్ళరా. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావే? రావే నాతో పాటు స్టేషన్కి రా. నీకు స్టేషన్లో చాలా పని ఉంది. ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు. ఎవర్రాదే? డ్యూటీ నిజాయితీగా చేయనివ్వరు కదా. ఏంటయ్యా, రాత్రి పగలు తేడా లేకుండా ఇలా కష్టపడుతున్నావు? సంపాదించి ఏం చేయబోతావు? రాయా, ఇంటికెళ్దాం. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో. నాకు నిద్రొస్తే నేను నిద్రపోనా? నాతో పాటు పెళ్ళైన వాళ్ళంతా అమ్మమ్మలైపోయారు. అర్థం చేసుకోవయ్యా. రావయ్యా, ఇంటికెళ్దాం. ఈ వయసులో మాట్లాడాల్సిన మాట్లాడినావే. నీ బాధ తట్టుకోలేక రాత్రి కొట్టు పెట్టుకున్నాను. చుట్టుపక్కల ఫోన్ లేదు, ప్రజాసేవ కోసం అంగడి పెట్టుకున్నావు అనుకుంటే ఇప్పుడే అర్థమవుతుందయ్యా నువ్వెందుకు అంగడి పెట్టుకున్నావో అని. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకోవే, నన్ను పని చేసుకునేవో ఎలా? అవును, నీ చేతిలో 500 1000 పెట్టుకున్నా నీ పని చెడగొట్టడానికి. వస్తేరా లేకపోతే వెళ్ళవయ్యా. అర్ధరాత్రి కాంపిసాచి ఎలవే.
ఫోన్ చేసుకోవచ్చా? నంబర్ చెప్పమ్మా. 9841236042. ఒక నిమిషం. హలో మళ్ళీ నేను జ్యోతిని. జ్యోతి, మేము మీకోసం వస్తున్నాం. ఎక్కడున్నారు? సరే గానీ ఈ రోజు బస్సు స్ట్రైక్ కదా, మీకు ఏ సమస్య లేదు కదా? నాకేం కాలేదు మాలా, నేను విజయవాడ బస్సులో వెళ్తున్నాను. ఏమంటున్నావే? నాకేం అర్థం కావటం లేదు. విజయవాడ బస్సులోనా? నేను ఇప్పుడు విజయవాడకి 666 అనే బస్సులో వెళ్తున్నాను. ఈ రోజు ఏ బస్సులో నడవట్లేదన్నారు? ఏదైనా సమస్య? నాతో చెప్పవే. మాలా, నువ్వు భయపడతావని నేను నీకు ఫోన్ చేస్తున్నాను. రేపు ఉదయం విజయవాడకి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది కనుక ముందు? నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? మాలా, నేను తర్వాత మాట్లాడతానే. కట్ అయిపోయింది. ఇన్కమ్ కాల్లో ఉన్న నంబర్ని చూసి డయల్ చేయి. సార్, నేను వచ్చిన బస్సు కనపడడం లేదు సార్. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నువ్వెక్కడ బస్సులో వచ్చావు? నడిచే కదా వచ్చావు. అయ్యో సార్, నేను బస్సులోనే వచ్చాను. 666 అనే బస్సు సార్. నేను 10 ఏళ్ళుగా కొట్టు పెట్టుకున్నానమ్మా. 666 అనే బస్సు ఈ దారిలోనే వెళ్ళదు. పైగా ఈరోజు స్ట్రైక్. బస్సు ఎలా వస్తుందమ్మా? ఏమా ఫోన్ చేసినందుకు డబ్బులు ఇవ్వమ్మా. ఇదిగోండి సార్. చిల్లర లేదు, కాస్త ఉండండి, వస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి సార్ వెళ్ళారు? నువ్వు ఎక్కడికి అమ్మా వెళ్ళావు? నీకోసం ఎంతసేపని ఎదురు చూడడం. వెళ్ళి కూర్చో. బస్సు కనపడలేదని వెతుకుతుంటే నువ్వు నిద్రపోతున్నావేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేయడానికి వెళ్ళాను. 20, 30, 40, 50. రింగ్ అవుతుందండి, ఇదిగోండి. హలో, ఎవరు కావాలి సార్? నేను ఇన్స్పెక్టర్ మనీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నీ పేరేంటి? నా పేరు అరుణ్ సార్. అరుణ, కొద్దిసేపు ముందు ఒక అమ్మాయి మీ కొట్టు నుంచి నా నంబర్కి ఫోన్ చేసింది. ఆమెను కొద్దిగా పిలుస్తారా? ఫోన్ చేసుకొని చిల్లర కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది సార్. ఏంటయ్యా చెప్తున్నావు? వాళ్ళు బస్సులోనేగా వచ్చారు. అవును సార్, బస్సులో వచ్చానని చెప్పింది, కానీ బస్సు మాత్రం కనపడడం లేదు. కానీ ఇక్కడ ఏ బస్సు రాలేదు సార్. సరే, మీ కొట్టు ఎక్కడుంది? హైవేకి పక్కనే సార్. సరే, అయితే నేను వెంటనే వస్తున్నా. ఏమైందండి? ఈ రోజు బస్సులే తిరగలేదు. ఆత్మకూరు ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీ ఫ్రెండ్ ఎలా 50 కిలోమీటర్ల దూరాన్ని అంత త్వరగా చేరుకోగలుగుతుంది? నాకు ఒకటే కన్ఫ్యూజ్ గా ఉంది. ఇక్కడ అరుణ్ అంటే నేనే సార్. అరుణ్, మీ కొట్టుకొచ్చి ఫోన్ చేసింది ఈమెనా? అవును సార్. ఆమెతో పాటు ఎవరైనా వచ్చారా? ఎవరు లేరు సార్, తను ఒక్కతే వచ్చింది. బస్సు ఏమైనా వచ్చిందా? లేదు సార్. 50 కిలోమీటర్ల దూరాన్ని ఎలా నడిచి రాగలిగారా? బాగా చలేస్తోంది. రొమాంటిక్ మూడ్ లో ఉన్నావు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను అదే అంటున్నాను. ఏమన్నావు? ఓకే ఓకే ఓకే, నన్ను కౌగిలించుకోరా. జాలం ఇంద్రజాలం కళ్ళలో కనిపించే వేళ నీంగిలో కనిపిస్తుంది. కలలో కనిపించే ఉండే మదిలో మురిసించే చెలి నువ్వే కదా. నువ్వే నా కళకరివి, గుండెలో నిండిన వనితవి. ఎవరులే 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 ఎవరులే. జాలం ఇంద్రజాలం కళ్ళలో కనిపించే వేళ నీంగిలో కనిపిస్తుంది. కలలో కనిపించే ఉండే మదిలో మురిసించే చెలి నువ్వే కదా.
మూసుకుని కంటెదీరే కనిపించే కాల వర్షాలు కురిపించే పక్కకు వచ్చి నీవు చెవిలో చెప్పేవి దూరంగా పోవకే నా బుజ్జి నువ్వే నా కళకరివి హృదయం గుండెలో నిండిన వనితవి ఎవరులే 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 కాస్త నల్లపడినట్టున్నాను. హాయ్. హాయ్. ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ప్రశ్న అడగచ్చా? ఈ చుడిదార్ రెడీమేడా లేక స్టిచ్ చేసిందా? ఎక్కడ కొన్నారని అడుగుతున్నాను. కొట్లో. ఓ యూనో నేను జోక్ చేయడం లేదండి, సీరియస్గా అడుగుతున్నా. అదేంటంటే మా మావయ్య కూతురు ఉంది, నేనంటే తనకు చాలా ఇష్టం. లాస్ట్ వీక్ తన బర్త్డే, కంపెనీలో లీవ్ ఇవ్వలేదు, అందుకు వెళ్ళలేకపోయాను. అందుకు తను చాలా కోపడింది. అందుకే నేను ఏదో గిఫ్ట్ కొనిచ్చి తనకి సర్ది చెప్దాం అనుకున్నాను. తను చూడడానికి అచ్చం మీలాగే ఉంటుంది, కానీ మీకన్నా కాస్త అందంగా ఉంటుంది. అందుకు నేను ఇప్పుడేం చేయాలి? అది కాదు, ఇది మీరు ఎక్కడ కొన్నారో తెలుసుకోవాలని. ఎక్కడ కొన్నానో తెలియాలి కదా. ఇది చూడటానికి చాలా బాగుంది. షాప్ అడ్రస్సా? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఒట్టి పిచ్చోలా ఉన్నాడు చూడు. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. హాయ్. ఇది నా ఆఫీస్ డ్రెస్. ఈ డ్రెస్ కావాలంటే వెళ్ళి మా ఆఫీస్లో అడగండి. కావాలంటే నెంబర్ ఇవ్వనా? ఆగండి, నేను మీకు థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. నేను డ్రెస్ కొన్నాను, తనకి ఇచ్చేసాను. తను చాలా సంతోషపడింది. ఓ ఆకాష్. నా పేరు అదే అండి, ఆకాష్. ఓ ఐ యామ్ షీనా, రైట్? మీ పూర్తి పేరు షీనా మాథ్యూ, పనిచేసేది సారథి ఆటో బస్. నాన్న గల్ఫ్ లో, అమ్మ హౌస్ వైఫ్. ఇంకా మీకు యంగర్ బ్రదర్ ఒకరున్నారు, తన పేరు షినాయ్. ఇప్పుడు తను +2 చదువుతున్నాడు కదా. మీ అడ్రస్ 32B జవహర్ కాలనీ, కరెక్టా? ఏంటి టైం అయింది. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా పడుతుంది. పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను. హలో, మిమ్మల్ని వినపడటం లేదా? హాయ్ షీనా. అసలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. అదే మా ఆఫీస్ టెక్నో పార్క్. అది కాదు, నీకు అసలు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నేను చాలా తెలివైన వాడిని. స్కూల్లో కానీ కాలేజీలో కానీ అన్నింట్లో నేనే ఫస్ట్, తెలుసా? నాకు కాస్త తెలివి ఎక్కువ అవ్వడం వల్ల నేను హై లెవెల్లో ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను సాల్వ్ చేసి పెడతాను, ప్లీజ్. అది కాదు, అసలు మీకు నా గురించిన డీటెయిల్స్ అన్నీ ఎవరు ఇచ్చింది? మార్క్ జుబర్బెర్గ్. అదెవరు? మా మావయ్య. అరే, ఫేస్బుక్ కనిపెట్టిన వాడండి, మార్క్ జుబర్బెర్గ్. ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన విషయం కూడా నీకు తెలీదా? మీ ప్రొఫైల్ పిక్చర్ అంత బాగాలేదు, దాన్ని మార్చచ్చుగా. అది మార్చాలా వద్దా అనేది నా ఇష్టం. అది సరే గాని అసలు నా పేరు నీకెలా తెలుసు? ఇది ప్రొవిజన్ స్టోరు ప్రైస్ లిస్ట్ కాదు, నీ ఐడి కార్డ్. ఇందులో నీ పేరు, బ్లడ్ గ్రూప్, కంపెనీ నేమ్ అన్నీ ఉన్నాయి. ఇది మెల్ల వేసుకుని తిరుగుతుంటే పేరు అడగవలసిన అవసరం లేదు కదా. ఆ రోజు నువ్వు నన్ను చూసేటప్పుడు నేను ఐడి కార్డు వేసుకోలేదే. ఆ రోజు నేను ఆఫ్లోనే కదా ఉంది. ఆ రోజు లేదు, కరెక్టే. అది ఎప్పుడంటే మాల్కి వెళ్ళేటప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, పోతీస్కి వెళ్ళేటప్పుడు కాదు. పోతీస్కి వెళ్ళేటప్పుడు కాదు, ఆ రోజు మ్యూజియంకి వెళ్ళేటప్పుడు, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేటప్పుడు. ఆ రోజు కూడా మీ పేరు చెప్పుండొచ్చు కదా. ఒక అమ్మాయి వెనకాల ఇలా తిరగటానికి సిగ్గా లేదు? నేను పోలీసులతో చెప్తేనే నీకు బుద్ధి వస్తుందా? ప్లీజ్, అందరూ చూస్తున్నారు. ఎవరైనా చూసుకొని నాకు అనవసరం.
అసలు ఏమనుకుంటున్నావు? అడగటానికి ఎవరు లేరనుకుంటున్నావా? చెప్పు. మోహన్ చూడు ఎలా ఉందో. ఇక వెళ్ళి నా వెనక పట్టి. ఏంటి? I say I love you. Go to hell. Okay. ఆ టైంలో నేను లేకుండా పోయాను. నువ్వు ఉంటే మాత్రం ఏం లేదు, నేను చూసుండేదాన్నిగా. ఎక్కడా చూసేది? నేనే చాలా టెన్షన్లో ఉన్నాను. చాలేవే, ఏదో కొత్తగా జరుగుతున్నట్టు చెప్తున్నావు. అలాంటిదేం కాదు. తర్వాత ఐ థింక్ ఐ డు లవ్ హిమ్. అరే, నీ మనసులో ఇదే ఉందా? మరి ముందే చెప్పొచ్చుగా. ఐ లవ్ యూ అని చెప్పి ఇంతవరకు మనిషి కనిపించలేదు. ఇప్పటికి 4 రోజులైంది. టైం పాస్ కే నా వెంట తిరిగాడని అనిపిస్తోంది. లేకపోతే నా సమాధానం కోసం వచ్చుండాలి కదా. ఆఫీస్కి వెళ్ళి చూద్దామా? అదేం అక్కర్లేదు. మరెలా కలవాలి? వాడిని రాని. వాడు చెప్పాడుగా వాళ్ళ అత్త కూతురుందని, తన్నే చేసుకొని. నీతో మాట్లాడడానికి తను అబద్ధం చెప్పుండొచ్చుగా. లేదు, నేను ఐశ్వర్యకి ఫోన్ చేసి మాట్లాడాను. నేను కొన్న మెటీరియలే వాడు కూడా కొన్నాడని చెప్పింది. అదే కాకుండా నేను చెప్పాననే కదా కొనటానికి వెళ్ళింది. ఒకవేళ ఇందులో ఏదైనా సమస్య ఉంటుందా? అదే అయి ఉంటుందా? వీడికి వేరే పనే లేదా? తను నచ్చిందని చెప్పిన ఆ రోజే కన్నీటి పుష్పాలు సీరియల్లో జయంతి చచ్చిపోయింది. ఆ షాక్లో వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. తమ్ముడు భాషలో చెప్పాలంటే పాస్ అయిపోయింది. తర్వాత ఇంక నేనేం చూడలేదు. నేను నా ఊరికి వెళ్ళిపోయాను. ఆకాష్, ఇలా రా. వస్తున్నాను. చాలాసార్లు తన ఫేస్బుక్ ఐడికి ఒక మెసేజ్ పంపిద్దాం అనుకున్నాను. బట్ నాకు అక్కడ సిగ్నల్ దొరకలేదు. సిగ్నల్ కోసం నేను వెతకని చోటంటూ లేదు. చెట్టులు, పుట్టలు, కొండలు, ఇలా నేను వెళ్ళని చోటంటూ లేదు. చివరికేమైంది? అంతా నాశనమైంది. ఊరి నుంచి ఆఫీస్కి రాగానే నేను చేయవలసిన పనులు చాలా నా నెత్తి మీద పడ్డాయి. ఈ మధ్యలో టైం కాస్త స్పెండ్ చేసి తను చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. తనను చూసి నేను 3 వారాలైంది. నా గురించి అసలు తనేమనుకుంటుంది? ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళినవాడు ఇప్పటి వరకు కనపడలేదనుకుంటుంది. కనిపించిన ప్రతి అమ్మాయికి వీడు ఇలాగే చెప్తాడు అని అనుకుంటుంది కదా. ఇక తన్ని నేను ఎలా ఫేస్ చేస్తానో తెలియడం లేదు. ఏంటి, ఏమీ తినడం లేదే? అసలు నీకేమైందే? మీ అమ్మ కూడా చెప్పారు ఇంట్లో ఎప్పుడూ మూడ్ ఆఫ్ గానే ఉంటున్నావుంటగా. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. నాకు అర్థమైందిలేవే, తనేగా కారణం. కేవలం 2 రోజులు చూసావు, అందుకోసమేనా తన కోసం ఇలా ఏడుస్తున్నావు? 2 రోజులా? 1 నెల రోజుల పాటు నా వెనకే తిరిగాడు. ఆఫీస్కి, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండేవాడు. వాడికి తెలియకుండా నేనే వాడిని ఎన్నోసార్లు చూశాను. అంతేకాకుండా నేను వాడిని ఊరికే బెదిరించడానికే అలా మాట్లాడాను. ఇప్పటికి 3 వారాలైపోయింది. ఇంతవరకు ఏం తెలియలేదు. అంతేకాకుండా వాడేమైనా చేసుకుంటాడేమోనని భయం వేస్తోంది. నాకు వాడిని చూడాలి. నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా భయపడికే, తనకేం కాదు. కాస్త ధైర్యంగా ఉండవే. ఏ, కళ్ళు తుడుచుకోవే, ఎవరైనా చూస్తారు. హాయ్, నేను చూసి చాలా రోజులైంది కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎవరు? మీరెవరో నాకు తెలీదు. ఆకాష్, వర్కింగ్ ఇన్ ఇన్ఫోటెక్ టెక్నోపార్క్. మర్చిపోయావా? నాకు ఆకాష్ తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ తెలీదు. ఒకవేళ నన్ను మర్చిపోయిందా? నేను మీతో ఐ లవ్ యూ కూడా చెప్పానే. సేమ్ ప్లేస్, ఇక్కడే నేను నీకు చెప్పాను 3 వారాల క్రితం. ఈ 3 వారాల్లోనే నాకు 17 మంది ఐ లవ్ యూ చెప్పేశారు. అందులో సగం మంది నాకు తెలీదు. అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది కాదు, నేనే. డోంట్ వేస్ట్ మై టైం. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ స్పెషల్. ఓకే? ఎవరు? రాకీ. రాకీయా? మై బాయ్ ఫ్రెండ్. మా ఆంటీ ఇంట్లో ఉన్న కుక్క పేరు కూడా రాకీనే. సో ఫనీ. అలాగా? హాయ్. హాయ్ షీనా.
హలో, ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి? ఎందుకు ఇంత లేట్ చేశారు? వెళ్దామా? కాస్త తప్పకుంటారా? పద రాకీ. నాకు వర్కౌట్ అయింది. రాకీ, అయ్యో కళ. రేయ్, రే నీకు అసలు నిద్ర రాదా? బావా ఆకాష్, నువ్వింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నావురా? నేను చాలా అర్జెంటుగా మా పిన్నితో మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి మీ పిన్నితో ఏంట్రా మాటలు? అదేంటంటే మా అమ్మ చెల్లెలు మాత్రం కాదు. వీడే నా ఆఫీస్ కమ్ రూమ్మేట్ రాయ్ వర్గీస్. వీడికంటూ ఒక సామ్రాజ్యమే ఉంది. వీడొక రోమియో. వీడికి ప్రెసెంట్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వీడికే తెలీదు. చాలా మంది అమ్మాయిల పేర్లు కూడా వీడికి తెలీదు. అంతేకాదు, చూసిన ప్రతి అమ్మాయిని వీడు అమ్ము అమ్ము అని పిలుస్తాడు. అంతేకాదు, అమ్మాయిల్ని కరెక్ట్ చేసి వాడి వల్ల వేసుకుని తర్వాత నైస్గా జారుకుంటాడు. అంటే దీని అర్థమేంటో తెలుసా? దొంగతనం చేయడం తెలుసు, తప్పించుకోవడము తెలుసు. వీడు ఈ కాలపు రోమియో. వీడు భలే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇదే మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది. జాబ్ ప్లేస్మెంట్ దొరకడం అనేది బొంబాయిలో ఉండొచ్చు, అదే మా హెడ్ ఆఫీసు ఇంకా బెంగళూరులో కూడా ఉంది, తర్వాత కొచ్చిన్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ధైర్యంగా అడగొచ్చు. మీకు సహాయం చేయడానికి నేనున్నాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9895473731. నాకు ఆ మిస్డ్ కాల్ ఇవ్వండి. నైస్ గర్ల్. సార్, మీ నంబర్ ఇస్తారా? నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోలేదా? ఏంటి? ఉండవే, నువ్వెక్కడే ఉండు. ఎందుకు దాక్కోవాలి? ఎందుకు భయపడుతున్నావు? తను చూస్తాడేమో, సైలెంట్ గా ఉండు. చూస్తే ఏమవుతుంది? వద్దు. ఎన్ని రోజులు నన్ను టెన్షన్ పెట్టాడుగా, ఇప్పుడు కొంచెం టెన్షన్ అవని. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడే ఉండి చూడవే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియటం లేదే. అల్డో, హాయ్ రా. ఇక్కడ కూర్చున్నావు? నేను రాయ్ సార్తో వచ్చాను. ఒక్కటి కూడా దొరకలేదురా. ఏంటి కావాల్సిన దగ్గర? దొరకలేదు కాబట్టే నేను ఇంత దూరం వచ్చాను. వచ్చారు అలా గాలి పీల్చుకోవడానికి వెళ్ళారు. ఏమైందిరా నీకు? హే, ఏం లేదు. ఈరోజు సండే కదా, ఊరికే జాలీగా అలా వచ్చాను. సరేలే. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వచ్చావా? సజీవిన్ సార్ చెప్పారు నీకేదో సమస్య ఉందని. ఒకరి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఈ కథలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉందండి. పేరు సజీవన్. ఆఫీసులో నా సీనియర్, కానీ నేను సార్ అని పిలవను. మనిషి చాలా అమాయకుడు, చాలా మంచోడు. మా ఊరి పక్కూరే వీడితే. సిగరెట్ కాల్చడు, మందు కొట్టడు. అంతేకాదు, కొట్టుకు వెళ్ళి ఒక టీ కూడా తాగడు. సంపాదించింది మొత్తం సేవ్ చేసి ఉంచుకుంటాడు. కష్టపడి పనిచేయడమే వీడి లక్ష్యం. ఆమెను చూసేంతవరకు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అరే సారీ, కథ మారుతోంది. ముందు నా కథ నేను చెప్తాను.
సజీవుని కథ వాడే చెప్పుకుంటాడు. ఏంటి? మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. దాగుడు మూతలు ఆడడం నీకు ఇష్టమా? యా లేదే. నాకు న్యూస్ వచ్చింది ఈ మధ్య నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావని. ఆంటీ ఉన్నారా? ఆవిని పిలవండి, నేను ఆవిడతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆ విషయం నేను ఆంటీతో మాట్లాడతాను. ఆవిని పిలువు. ఆంటీ, అమ్మా, మమ్మీ. అమ్మిక్క లేదు, పెళ్ళికని బయటూరు వెళ్ళారు. ఎవరూ లేని సమయంలో నేనొచ్చానేంటబ్బా. అమ్మ ఎప్పుడొస్తారు? ఈవినింగ్ అయిపోతుంది. అయితే నేను బయలుదేరాల్సిందే. ఏం చెప్పాలి, ఎలా ఇక్కడి నుంచి బయలుదేరాలి అర్థం కావడం లేదే. ఏంటబ్బా నా టైం ఎలా ఉంది? కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్? తాగడానికి నీళ్ళు ఇస్తారా? పరిగెత్తరా పరిగెత్తు. చా, ఇంత మంచి అవకాశం దొరికింది, నువ్వు మిస్ చేసుకున్నావురా. సరే దీన్ని తీసుకో. చచ్చా, అదంతా చాలా తప్పు. నేను జైలుకి వెళ్ళలేను. ఇలా చూడరా, మగవాడిగా పుట్టిన తర్వాత కొంచెమైనా ధైర్యం ఉండాలరా. తీసుకో. ఇలాంటి విషయంలో నాకు అస్సలు ధైర్యం లేదు. పోరా. నిన్నని ఏ ప్రయోజనం లేదు. మగవాడిగా పుట్టావు, పెరిగేస్తున్నావు. ఎవరిక్కడ వంటని చెడగొడుతోంది? ఇంకెవరు? వీరే, ఈ బుద్ధి లేనోడే. ఏమైంది? అదేంటంటే ఇవాళ షీనావి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏదైనా జరిగిందా? ఏడ్చేళ్లే. ఓస అంతేనా? వీడు ఆ పిల్ల చేత్తో ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని పరిగెత్తుకొచ్చేశాడు. గొప్ప పని చేశాడు. రే పోరా. నువ్వింతలా చెప్తున్నావే, నేను తను క్లోజ్ అవ్వద్దా? లోతు తెలియకుండా కాలేసామనుకో, అప్పుడు ఇరుక్కుంటాం. చించేవులే. అది కూడా కరెక్టే. ఒక అమ్మాయిని తెలుసుకోవడానికి ఇది మంచి పనే, కానీ మనసులో ఏముందో తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని. మనసు బాగుంటే చాలు. వేడి చేసి తినొచ్చు. సార్ ఇలా చూడండి సజీవ్ గారు, లోకం ఎంతో మారిపోయింది. ఇంకా మీరు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండొద్దు. ఇట్స్ న్యూ జనరేషన్. కాలం మారచ్చు, కానీ అమ్మాయి మనసు ఎప్పటికీ మారదు. అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోవడం భగవంతుడికే సాధ్యం కాదు. ఆకాష్, ఎవరు ఏం చెప్పినా సరే నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఖచ్చితంగా. ఈ మురియాలప్పుడు ఎక్కడ పెట్టాను? ఓ, నేను ఆమ్లెట్ వేసాను కదా, అక్కడ పెట్టాను. వీడికేదో సమస్య అనుకుంటానా, పిచ్చోడు. హలో, అసలు ఏమనుకుంటున్నావు? అసలు ఏం తెలియనట్టు ఎలా ఉంటున్నావు? అసలు ఎవరిని అడిగి నిన్న మా ఇంటికి వచ్చావు? నీతోనే మాట్లాడుతుంది. ఎవరూ లేనప్పుడు ఇంటికి రావడం, తలుపు తెరిసింది కదలేనే లోపలికొచ్చి కూర్చుంటావా? అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. పూర్తయిందా లేక ఇంకేదైనా బాకీ ఉందా? ఇప్పుడు చెప్పింది ఇంటికి వచ్చినప్పుడు చెప్పుండొచ్చు కదా, లేక అప్పుడే నన్ను కొట్టి తరిగి ఉండొచ్చు కదా. అప్పుడు వదిలేసి విషయం ఏంటని ఇప్పుడు అడుగుతున్నావు? నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు కదా. తెలియనట్టు నటించుకో. నేను నా మనసులో ఉన్నది నీతో చెప్పాను. మరో మార్గం లేకే నేను మీ ఇంటికి వచ్చాను. అందులో నీకేదైనా కష్టం తోచిందంటే ఇకెప్పుడు నేను మీ ఇంటికి రాను. సారీ, ఇకెప్పుడు నేను నీ వెంట పడను. గుడ్ బై. ఒకరు ఇంతగా సిన్సియర్గా ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ అయినా చెప్పాలి, నో అయినా చెప్పాలి. ఏది చెప్పకుండా నువ్విలా. అదంతా నాకు తెలిసే, కానీ నా వల్ల కావటం లేదు. సరే, నేను వెళ్ళి చెప్పనా? వద్దులే, నేనే చెప్తాను. ప్రామిస్? ఎవరిని పరిచయం చేయడానికి వస్తుంది? వచ్చి చాలాసేపు అయిందా?
ఎందుకు నన్ను రమ్మని చెప్పు. అది ఐ టు లవ్ యూ. ఓ అదా సంగతి. ఆ రోజు నేను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఈ విషయం చెప్పుండొచ్చుగా. ఇన్ని రోజులు నేను నీ వెనక తిరుగుండేవాడిని కాదు. ఎనివే థ్యాంక్స్. లేదు, అది నువ్వు ఇప్పుడు ఏం చెప్పు. ఏంటి? కాదు, చివర్లో ఏదో చెప్పావే. ఐ టు లవ్ యూ అని. ఐ టు లవ్ యూ అన్నా చెప్పు. బామ్మర్ది నేనది చాలా సంతోషంగా ఉంది. ఐ డోంట్ లవ్ యూ అనే నా చెవులో వినిపించింది. అందుకే నేను బండి తెద్దామని వెళ్ళిపోయాను. సరే నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. అయ్యో నమ్మలేకపోతున్నానే. రాకీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదని చెప్పేస్తారా ప్లీజ్? థ్యాంక్స్ రాకీ. ఓకే బాయ్. వెళ్దామా?